క్యాన్సర్ మందుల ధరలకు రెక్కలు వచ్చాయన్నమాట. దాదాపుగా 60% క్యాన్సర్ మందు ధరలు పెరిగాయి. 2013 నుంచి ప్రభుత్వ నియంత్రణలోని క్యాన్సర్ మందులు ఉన్నాయన్నమాట. సహజంగా క్యాన్సర్ మందుల ధరలు అధికంగా ఉంటాయి. అయితే దేశీయంగా క్యాన్సర్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలోని సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు కొన్ని ముఖ్యమైన క్యాన్సర్ మందులను కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణ జాబితాలో చేర్చింది. ప్లాటినం ఆధారిత ఔషధ ధరలపై 2013 నుంచి ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుంది. కార్బోప్లాటిన్ 10 గ్రాములు ఎంఎల్ వయల్ను 61 రూపాయలకు మించి విక్రయించడానికి లేదు. సిస్ప్లాటిన్ ధర 75 రూపాయల నుంచి 400 వరకే ఉంటుంది. ఆంగ్జాలిప్లాటిన్ ఇంజెక్షన్ 50 mg ధరపై 2303 పరపతి ఉందన్నమాట. 2303 రూపాయలుగా ఉందన్నమాట. ఆంగ్జాలిప్లాటిన్ ఇంజెక్షన్ ధర 5 mg ధర. ఈ ఔషధాలకి 110 కోట్ల మార్కెట్ ఉందన్నమాట. ఏటా వీటి అమ్మకాలు కూడా 14% పెరుగుతున్నాయి. ప్లాటినం ధరల పెరుగుదల కారణంగా ప్రభుత్వ ధరల పరిమితులు కూడా ఔషధాలు తయారు చేయాలని భావిస్తున్న ఔషధ కంపెనీలు జనవరి నుంచి ఈ వ్యవహారాన్ని పెంచుతారని చూస్తున్నారన్నమాట. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించే యుద్ధం అంతకుముందు అంతర్జాతీయ సంబంధించిన పరిణామాల ఫలితంగా క్యాన్సర్ మందు ధరలు పెరిగే అవకాశం ఉన్నాయని చెప్తున్నారన్నమాట. 6 నెలల్లో 40% మేరకు క్యాన్సర్ మందుల ధరలు పెరిగాయి. కార్బోప్లాటిన్, ఆక్సాలిప్లాటిన్, సిస్ప్లాటిన్ మందులు క్యాన్సర్ బాధితులకు కీమోథెరపీ చికిత్సలో వినియోగిస్తారు. ఈ మందుల తయారీలో ప్లాటినం లోహాన్ని వినియోగిస్తారన్నమాట. ప్లాటినం ధర గణనీయంగా పెరిగినందున పాత ధరకు ఈ మందులు విక్రయించలేమని, ధరలు కనీసం 50% పెంచాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీకి పరిశ్రమ వర్గాలు నివేదించినట్టు తెలుస్తుంది. యుద్ధాలు, ఇతర కారణాల వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ కుప్పకూలిందని, గత 2 ఏళ్ళు ఎన్నో రకాల ముడి పదార్థాలు పెరిగాయని, విలువైన లోహాలు, బంగారము, వెండి, ప్లాటినం ధరలు కూడా బాగా పెరిగాయని, 2005 సెప్టెంబర్ వరకు 1 గ్రామ్ ప్లాటినం ధర దేశీయంగా 3,500 రూపాయల దరిదాపులు ఉందని, కానీ ఈ ఏడాది జనవరిలోనే 8,500 రూపాయలు చేరిందని ప్లాటినం గ్రామ్ ధర. మళ్ళీ కాస్త తగ్గి ఇప్పుడు 6,200 వద్ద ఉంటుందని, అంటే 6 నెలల్లో 40% ప్లాటినం ధర పెరిగిందని హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా కంపెనీలు చెప్తున్నారన్నమాట. డాక్టర్ రెడ్డీస్, నాట్కో ఫార్మా, ఎంఎస్పి ల్యాబ్స్, హెటోరి వంటి పరిశ్రమలతో పాటు సిప్లా, ఇంటాస్, జైడస్ లైఫ్ సైన్సెస్, ఎంక్యూర్ ఫార్మా వంటి ఫార్మా కంపెనీలు కూడాను క్యాన్సర్ మందు తయారు చేస్తున్నమాట. ఇవన్నీ 60% మేర ధరలు పెంచాలని చూస్తున్నాయి. అందుబాటులో ఉంచడానికి పరిమితి కూడా ఉందన్నమాట. మెటాలిక్ ఏపీఐలుగా వ్యవహరించే ప్లాటినంతో తయారు చేసే కీమోథెరపీ మందులు సాధ్యమైనంత తక్కువ ధరలోనే ఉండాలని ప్రభుత్వం గరిష్ట విక్రయ ధరను పరిమితులు విధించింది. ఈ మందులతోటి రొమ్ము క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తు క్యాన్సర్లు, పొట్టలో వచ్చే క్యాన్సర్ వ్యాధులకు చికిత్స వినియోగిస్తామన్నమాట. 2013 నుంచి కార్బోప్లాటినం మందు ధర ఇప్పటికీ 20% మేర పెరిగిందని, మిగిలిన మందు ధరలో పెద్దగా మార్పు లేదని సంస్థలు కూడా చెప్తున్నాయి. అయితే ప్లాటినం ధర ఇంతగా పెరిగినందున విక్రయ ధర పెంచితేనే ఈ మందులు ఉత్పత్తి చేయగలమని, లేకపోతే ఉత్పత్తి నిలుపుదల చేయాల్సి వస్తుందని స్థానిక పారిశ్రామిక వర్గాలు కూడా చెప్తున్నమాట. అదే ఏదైతే క్యాన్సర్ మందులు కొరత ఏర్పడి రోగులకు మరింత నష్టం ఏర్పడుతుందని ప్రభుత్వం చెప్తున్నమాట. ప్రస్తుత పరిస్థితులను పరిశ్రమ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి పరిశ్రమ ప్రతినిధులు చెప్తున్నట్టు కొంతకాలం చూసి ప్లాటినం ధర దిగిరాని పక్షంలో మందు ధర పెంచడానికి అనుమతి ఇవ్వాలని, అంటే కీమోథెరపీ చేయించుకున్న క్యాన్సర్ బాధితులు మందుల ఖర్చులు పెరుగుతాయి కాబట్టి దీని గురించి ఆలోచించి కేంద్రం మంచి నిర్ణయం తీసుకున్నమాట. క్యాన్సర్ మందు ధరలో 60% పెరిగితే చాలామందికి ఇబ్బంది అనమాట. ఇది ఎందుకు పెంచాలనుకుంటున్నారంటే ప్లాటినం ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగిందని, క్యాన్సర్ ధరలు కూడా పెంచాలని అనుకుంటున్నారు. ఇది చాలా వినియోగదారులకి భారంగా అవుతుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.